హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురాలకోల్. డిసెంబర్ చివరి నాటికి తెలంగాణ బీజేపీకి కొత్త రాష్ట్ర సారథి రాబోతున్నాడని అయితే ఊహాగానాలు వస్తున్నాయి. మరి తెలంగాణ బీజేపీకి కాబోయే అధ్యక్షుడు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవైపు ఈటల రాజేందర్ మొదటగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి వచ్చినప్పుడు ఈటల రాజేందర్ పైన బీజేపీలో ఎంతో కొంత వ్యతిరేక వర్గం అయితే ఉందన్న మాట వాస్తవమే అంటారు చాలామంది. మరి అది ఇప్పటి వరకు ఉందా అంటే కొంతవరకే ఉంది. అది రాను రాను చాలా తగ్గిపోతూ వచ్చింది. ఆయన ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టడము, రేవంత్కి వ్యతిరేకంగా, అలాగే ఆ ప్రభుత్వం చేసే కార్యకలాపాలకు వ్యతిరేకంగా మూసీ నది పైన, హైడ్రా పైన ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉండడము, అలాగే కొన్ని ర్యాలీలో కూడా పాల్గొనడము, ధర్నాల్లో పాల్గొనడము, ధర్నా చౌక్లో ఇలాంటి కార్యకలాపాలు చేస్తూ రావడం వల్ల బీజేపీ శ్రేణుల్లో కూడా చాలా నమ్మకం ఏర్పడింది ఈటల రాజేందర్ పైన. ఎందుకంటే ఆయన మరోవైపు బీసీ వ్యక్తి కావడము, అటు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడము, 2 సార్లు మంత్రిగా పనిచేయడము, ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పక్కనే ఉండడము, ఒక ముఖ్యమంత్రి చేసే పనులు ఏంటో ఈయన దగ్గరుండి చూడడము, అంటే ఆ వ్యవస్థ ఎలా నడిపిస్తారు అంత ఎక్స్పీరియన్స్, అంత అనుభవం ఉన్నగల వ్యక్తి ఈటల రాజేందర్ అన్నమాట. సో ఒకవైపు బీసీ వర్గం ఉంది ఈయన వెనకాల, అటు అనుభవం కూడా ఉంది, ఒకవైపు ఎంపీగా గెలవడము. ఎందుకంటే ఏషియాలోనే పెద్ద నియోజకవర్గము ఎంపీ నియోజకవర్గం, అన్ని ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మల్కాజ్గిరి ఒక్కటే. అలాంటి నియోజకవర్గంలో ఆయన గెలవడము, ప్రజల తీర్పు ఆయన వైపు ఉండడం వల్ల ఈయనకే ఎక్కువగా పార్టీ వర్గాలు మొగ్గు చూపుతున్నాయి అన్నట్టయితే ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే అటు ఆర్ఎస్ఎస్ నుంచి రామచంద్రరావు బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచో బీజేపీ పార్టీకి కష్టపడుతున్నాడు కాబట్టి రామచంద్రరావు, సో ఆయన కూడా పార్టీ అధ్యక్షుడు అయితే బాగుంటుంది అని కొన్ని రోజులైతే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయన పేరు రావట్లేదు. మరోవైపు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, ఇటు రఘునందన్ రావు, దీంట్లో ఒక బండి సంజయ్ మాత్రమే బీసీ వ్యక్తి. ఎందుకంటే బీసీ తెలంగాణలో గెలవాలంటే బీసీ ఓట్లు కూడా చాలా ఇంపార్టెంట్, అటు ఓసీ ఓట్లతో పాటు. ఇటు ధర్మపురి అరవింద్, ఇటు రఘునందన్ రావు, వీళ్ళిద్దరూ ఓసీ వ్యక్తులు. ఆల్రెడీ ఈయన అధ్యక్షుడిగా పనిచేశారు. ఎవరు? బండి సంజయ్ ఒక బీసీ వ్యక్తి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు కాబట్టి ఇక ఇప్పుడు ఆయనకు వచ్చే ఛాన్స్ లేదని చాలా మందికి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఎవరు మరి ఆ పార్టీని అంత క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అందరూ ఈటల రాజేందర్ వైపే చూస్తున్న వైనం. ఎందుకు అంటే ఈటల రాజేందర్కు మనం చెప్పుకున్నట్టు ఆయన బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు ఆ పార్టీని వెనకాల ఉండి ఆర్థికంగా కూడా నడిపించింది కూడా ఒక రకంగా ఈటల రాజేందరే అని ఇప్పటికీ కూడా చాలా మంది చెప్పుకుంటారు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిందంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రిని ఎదుర్కొనే స్థాయి వరకు కూడా ఆయన చేరుకున్నారు. ఇప్పుడు ఆయన ఇటువైపు ఒకవేళ బీజేపీ పార్టీకి అధ్యక్షుడైతే రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు, అటువైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఒక మహా వ్యక్తి ఉన్నారంటే అది కేసీఆర్ని ఢీకొట్టే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు బీజేపీలో, అది కూడా బీసీ నుంచి, అది ఈటల రాజేందరే అవుతాడు. కాబట్టి ఇది కూడా ఒక రకంగా ప్లస్ పాయింట్. అంటే కేసీఆర్ వ్యూహాలు, ఆయన ఏసే ఎత్తుగడలు ఇవన్నీ ఈటల రాజేందర్ దగ్గరుండి చాలా రోజులు గమనించాడు. కాబట్టి బీజేపీకి ఈయనను రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే సో వాళ్ళ ఎత్తుగడలు ఈజీగా ఎదుర్కోవచ్చు అని చాలా అపార అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్ వైపే పార్టీ శ్రేణులు కూడా మొగ్గు చూపుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. మరి చూద్దాం, బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ని ఎన్నుకుంటుందా లేకపోతే ధర్మపురి అరవింద్? ఎందుకంటే మాటల ప్రకారం చూస్తేనేమో సౌమ్యుడు, అందరినీ కలుపుకునే వ్యక్తి ఈటల రాజేందర్. ధర్మపురి అరవింద్ కొంచెం అగ్రెసివ్గా మాట్లాడతాడు, ఏదన్నా ఉంటే ముక్కుసూటిగా మాట్లాడతాడు. అది కొంతమందికి నచ్చదు పార్టీ శ్రేణుల్లో, అందరూ అవన్నీ తట్టుకోలేరు అన్నమాట. అంటే ముఖం మీద అరే నువ్వు ఇలా చేసావు, నువ్వు తప్పు చేసావు అంటే అది లేని తప్పును కూడా మాట్లాడితే కొంతమంది శ్రేణులు తట్టుకోలేరు. పార్టీలో ఎప్పుడున్నా కలుపుకోవాలి. ఎవరైనా తప్పు చేశారని, కార్యకర్తలు తప్పు చేశారన్నా పర్లేదు, ఇది మన పార్టీ కదా, మన తమ్ముడే కదా అని కలుపుకునే వ్యక్తి ఈటల రాజేందర్. ధర్మపురి అరవింద్కి ఆ కోపం ఉంది కాబట్టి మరి పార్టీ ఆయన వైపు మొగ్గు చూపదేమో అని అయితే చాలా మంది అనుకుంటున్నారు. మరోవైపు ఆల్రెడీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు కాబట్టి ఇప్పుడైతే ఆయనకు ఛాన్స్ లేదని చాలా మంది అంటున్నారు. రీసెంట్గా చూస్తే మనము గ్రూప్ 1 విద్యార్థుల కోసం ఆయన ఆ పరీక్షల కోసం వాళ్ళ కోసం ఈయన
ఒక ర్యాలీ అయితే తీశారు. దానికి చాలా స్పందన వచ్చింది. అప్పుడు మళ్ళీ అనుకున్నారు చాలామంది, మళ్ళీ బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తే మళ్ళీ అపూర్వ వైభవం వస్తుంది, ఆ ఊపు వస్తుంది. ఏది క్షేత్ర స్థాయిలో, ఏదంటే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి అని. ఇక రఘునందన్ రావు అంటే ఈయన కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చాడు. ఈయన కూడా ఎంతో కొంత వాళ్ళ వ్యూహాలు తెలుసు. కానీ అటు బీసీ వర్గం కాదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో బీసీ వర్గమే ఎక్కువగా ఉంది అని తెలిసిపోయింది. వాళ్ళ ఓట్లు ఇంపార్టెంట్ కాబట్టి మరి చూద్దాం ఈటెల రాజేందర్ని ఎన్నుకుంటారా. మరి బీజేపీ పార్టీలో అన్నిటికంటే రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి ప్రతి ఒక్కరి ఒపీనియన్, వారి ఒక్క ఒపీనియన్ తీసుకొనే రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. బూత్ స్థాయి నుంచి కూడా ఎన్నుకుంటారు. కాబట్టి మరి దీంట్లో ఈటెల రాజేందర్కి ఎంత వ్యతిరేకత వస్తుంది, ఎంత సానుకూలత వస్తుంది అనేది మరి మనకు మరికొన్ని రోజుల్లో తెలియబోనుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.